కావచ్చు, డిఎంకే స్టాలిన్ గారికి ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన ఉంది తప్పిస్తే ఆ రాష్ట్రంలో చదువుకున్న యువత, ఆ రాష్ట్రంలో ఉంటున్న ఎస్సీ ఎస్టీలకి చట్టసభల్లోకి ప్రవేశింపే చేసే అవకాశాన్ని కల్పించాలనే ఆలోచన లేదు. అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రలో చూస్తే శివసేన పార్టీ ఎవరైతే తరువారి తరాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ ఏకమయ్యి ఇవాళ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని, డీలిమిటేషన్ బిల్లుని కూడా నిర్వీర్యం చేసి ఓటమి పాలయ్యేలాగా చేశారు. దీని ద్వారా వారు ఏమైనా మానసికానందం పొందుతున్నారేమో కానీ దీన్ని ఈ దేశంలో ఉంటున్న దాదాపు 50% ఉంటున్న మహిళలకి అవమానపరిచామనే భావన వాళ్ళకి లేదు. ఇది కేవలం ఒక బిల్లు పార్లమెంట్లో ఓడిపోవడం మాత్రమే కాదు, 50% పైగా ఉంటున్న మహిళల ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగా కూడా మనం చూడాల్సింది. ఇవాళ మొత్తం మహిళా లోకం వచ్చిన ఈ అవకాశాన్ని 30 సంవత్సరాలుగా అడ్డుకుంటూ వచ్చిన పార్టీలే మళ్ళీ ఇప్పుడు అడ్డుకున్నాయి. ఇవాళ ఒక అవకాశం వస్తుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ సాకారం అవుతుందని అనుకుంటున్న వేళ మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి అదే పార్టీలు ఇన్నాళ్ళు వాళ్ళ అధికారాన్ని ఆయా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ చేతుల్లోంచి జారిపోకుండా కాపాడుకుంటా వచ్చి ఇంకొకరికి అవకాశం కల్పించని పార్టీలు కానీ నాయకత్వం కానీ బిల్లు నిర్వహించేలాగా చేశారు. దీనివల్ల కేవలం మహిళలకు మాత్రమే అన్యాయం జరగల, నేను చెప్పినట్టుగా యువతకు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైతే మీరు 543 మొన్న 2023లో రాజ్యాంగ సవరణ తెచ్చిన తర్వాత 543% ప్రకారం సీట్ల ప్రకారమే ఆ రిజర్వేషన్ మహిళలకు కల్పించమని, దాని ద్వారా తగ్గిపోతుంది. ఒక మహిళ ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉంటున్న ప్రియాంక గాంధీ గారు కేరళలో పోయి వయనాడులో అందరికీ అవకాశం ఉండదు కదా, అందరికీ ఆ రాచరిక వ్యవస్థ ఉండదు, అందరికీ అవకాశం ఉండదు. అందుకని సీట్లు పెంచాలని ప్రయత్నం చేస్తుంటే 543కు మాత్రమే మీరు ఇస్తే, మహిళా రిజర్వేషన్లు ఇస్తే మేము సమర్థిస్తామని చెప్తున్నారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇంకా ఎక్కువ మంది మహిళామణులు చట్టసభల్లోకి వస్తే అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. అనేక విషయాల మీద వాళ్ళకి ఇంట్లో విషయాలు, ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడపగలిగిన మహిళ ఈ రాష్ట్రాన్ని, దేశాలని కూడా నడపగలరు. అనేక ఉదాహరణలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. మహిళలకు పెద్దపీట వేసే సంస్కృతి మనది. ఇటువంటి చోట ఆ మహిళలకి అవకాశం వచ్చినప్పుడు అడ్డుకొని తీరని అన్యాయం చేశారు. ఈ చోట నిలదీయాలా ప్రజలు, ముఖ్యంగా మహిళా మనులకు నేను చేతులెత్తిన నమస్కరించి అడుగుతున్న, అమ్మ తల్లి మీకోసం, మీకు పాలన భాగస్వామ్యం కలిగించడం కోసం ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక బిల్లును తీసుకొస్తే సీట్లను పెంచి మీకు భాగస్వామ్యాలను పెంచాలని 272 మంది పార్లమెంటు సభ్యులను పంపాలని చూస్తే ఇవాళ 13% మాత్రమే లోక్సభలో మహిళా ఎంపీలు ఉన్నారు. దాన్ని 33% తీసుకొచ్చి 75 మంది ఉన్నారు. 272 అంటే 200 దీని మహిళా మనల్ని పార్లమెంటుకు పంపాలని చూస్తుంటే దాన్ని అడ్డుకున్నారు. ప్రశ్నించాలా, చదువుకున్న వాళ్ళు ప్రశ్నించాలా, గ్రామాల్లో మహిళలకు ప్రశ్నించాలా. ఏమి ఇవాళ పంచాయతీల్లో రిజర్వేషన్ కల్పించడం వల్ల పంచాయతీల్లో అద్భుతమైన ప్రగతి సాగట్లేదా? పారిశుద్ధ్యం మీద మహిళలు ప్రధానంగా దృష్టి పెట్టట్లేదా? నీటి వినియోగం మీద దృష్టి పెట్టట్లేదా? గ్రామాల్లో అభివృద్ధి కొనసాగట్లేదా? వీటిని ప్రశ్నించాలా. ఈ మహాపాపం చేశారు, ఇటువంటి పాపం కాదు. ఈ విషయంలో ముందు ఒప్పుకొని, ఈరోజు కొత్తగా చెప్పింది కాదు ఏమంటే ఎన్నికల్లో లబ్ధి కోసమని. ఇప్పుడు ఆల్రెడీ ఇది మొదలైంది. మొన్న పార్లమెంటు మీరు జరగనీయలేదు, నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. అంత చెప్పిన తర్వాత కూడా చివరికి ప్రధానమంత్రి గారు ఒక మెట్టు దిగి దీన్ని మీరే క్రెడిట్ తీసుకోండి, ఇది రాజకీయ అంశంగా చూడకండి, దీన్ని క్రెడిట్ మీరు తీసుకోండి, 1996లో మీ మద్దతుతో కొనసాగుతున్న ప్రభుత్వంలోనే దేవగౌడ గారు దీన్ని ప్రవేశపెట్టారు కాబట్టి మీరే క్రెడిట్ తీసుకోండి, నాకు ఆ క్రెడిట్ కూడా అవసరం లేదు, దీన్ని మాత్రం ముందుకు కొనసాగించండి. ఇప్పటికీ ఆలస్యం అయితే మళ్ళీ దాని తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది, భవిష్యత్తులో అవుతుందా లేదా అనే అనుమానం ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో ఉన్న నేపథ్యంలో దీన్ని సమర్థించాల్సిందిగా పదే కోరుకున్నప్పటికీ మూకమ్మడిగా ఒకటై అసత్యాలు మాట్లాడుతూ ఈ రకంగా ఎటువంటి అవమానం చేశారనే విషయాన్ని మహిళా లోకం గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. వ్యతిరేకం, అభివృద్ధికి వ్యతిరేకం, సంక్షేమానికి వ్యతిరేకం, మహిళాభివృద్ధికి వ్యతిరేకం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే వ్యతిరేకం, దేశ భద్రత విషయంలో, చివరికి దేశ భద్రత విషయంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ఏదేదో మాట్లాడాడు. షర్మిల గారు దీనికి ముందు సమాధానం చెప్పాలి. ఒక మహిళ ఉండి ఇంతమంది మహిళలకు ఎందుకు అన్యాయం చేశారు? అందరూ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు కదా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికి. దీనికి ముందు సమాధానం చెప్పాలని, ముందు మహిళా లోకానికి క్షమాపణ చెప్పమ్మా.
నువ్వు ఏ రాష్ట్రమో చెప్పు, తెలంగాణ పోయి అక్కడ క్షమాపణ చెప్తావా చెప్పు, లేదా ఇక్కడ ఉన్నారో చెప్పండి. షర్మిల గారు ముందు క్షమాపణ చెప్పండి, తర్వాత మీరు ఇంట్లో గొడవలు, మీ ఇంట్లో గొడవలు రోడ్డు మీదకి దాకండి. మీ ఆస్తి గొడవలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దత్తపుత్రుడు అన్నారు, ఇవన్నీ ఎందుకు? ఒక మంచి కార్యానికి ఎవరైనా సమర్థిస్తే ఏదైనా స్వాగతిస్తాం. మీ ఇంట్లో గొడవలు, వాళ్ళ ఆస్తి తగాదాలను తీసుకొని రోడ్డు మీద పెట్టి దీనికి సమాధానం చెప్పకుండా దృష్టి మరల్చడం కోసం ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. ముందు ఒక మహిళగా ఉండి ముందు క్షమాపణ చెప్పండి. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి ముందు దానికి రాజీనామా చేయండి, క్షమాపణలు చెప్పి తర్వాత మాట్లాడండి. మీ ఇంట్లో గొడవలు మీరు కోర్టులలో మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదు దాన్ని.